తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. హర్షవర్ధన్ 10th క్లాస్ ఫెయిల్ అయిన అబ్బాయి, ఇంటర్ కూడా ఫెయిల్ అయిన అబ్బాయి, అంటే అంత చదువులో ఫెయిల్ అయిన అబ్బాయి ఒక రంగంలో సక్సెస్ అయ్యాడు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఒక మనిషి ఒక రంగంలో సక్సెస్ అవ్వడానికి చదువుతో పని లేదు అనడానికి హర్షవర్ధన్ ఒక ఉదాహరణ. దీన్ని ఎలా డిఫైన్ చేస్తారు? అంటే చదువు అన్నది ఎంతవరకు ఒక మనిషికి అవసరం, మీ ఎక్స్పీరియన్స్? 10th ఫెయిల్ అయిన తర్వాత నేను కూడా ఫెయిల్ అవుతానా అంటే అప్పటిదాకా తెలియదు నాకు. మా ఫాదర్ మామూలుగా బిజినెస్ మ్యాన్ లేకపోతే రెగ్యులర్ వేరే ప్రొఫెషనల్ ఉంటే ఓకే. ఆయన టీచరు, లెక్చరర్, ఆయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, జువాలజీ సబ్జెక్ట్, వెరీ గుడ్ స్టూడెంట్ ఆయన కాలేజ్ డేస్లో. మా ఫాదర్ ఫ్రెండ్స్ అందరికి ఎలాగ, మా ఫాదరే గాడ్ ఫాదర్. ఎవరు? మా ఫాదర్ ఫ్రెండ్స్ పిల్లలకి ఈయన డిక్టేట్ చేసేవాడు, కమాండ్ చేసేవాడు, చెప్పేవాడు, గైడ్ చేసేవాడు, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. ఇలా చదవండి, ఇలా ఉండండి, ఇలా ఉండండి అని. వాళ్ళందరూ ఈయన మాటలు విన్న అద్భుతమైన ఉత్తీర్ణతలో ఉంటే ఏదో నేను అసలు ఆ ఫెయిల్ అన్నది అసలు బిత్తరపోయానమాట. అంటే ఇలాంటి బ్యాక్ డ్రాప్ ఉన్న మా ఫాదర్ ఫెయిల్యూర్ అయితే ఎలా ఉండాలి? కొట్టి ఎదవా ఇంతకాలం నేను తప్పు చేశాను రా, నోరు మూసుకునే వాళ్ళ నుంచి అన్ని చదువుకో, నువ్వు ఇలా ఉండు అలా ఉండని చెప్పాలి. ఫెయిల్ అయిన తర్వాత నేను బాధపడలేదండి. అంటే బాధ కాదు, బ్లాంక్ అయ్యాను. ఫస్ట్ థింగ్, ఇట్స్ నాట్ లైక్ ఐ వాజ్ ఎంజాయింగ్. అర్థం కాదు, ఫెయిలా నేనా? అది హాల్ టికెట్ నెంబర్ మర్చిపోయినా, లేకపోతే పొరపాటున పక్కన ఉన్నోడు చెప్పేశానా? సీన్ గడు ఫెయిల్ ఏంటాడు, నేను కాదు. అడెవడు సీన్ అంటున్నా ఊరికి పక్కన. ఇలాంటి ఒక విపరీతమైన అన్బిలీవబుల్ థింగ్. అంటే నాకు కూడా నాకు ఫెయిల్యూర్ ఏంటి? ఇది చాలా డేంజర్ సార్. చిన్నప్పటి నుంచి ఈ టాపిక్లో ఏం చెప్పడానికి చూస్తున్నా అంటే, సక్సెస్ అవ్వు, సక్సెస్ లేకపోతే నీ లైఫ్ లేదు, బాగా చదువుకో, ర్యాంకులు తెచ్చుకో, చదువుకోకపోతే ఫ్యూచర్ లేదు, దిక్కు లేదని నేర్పించే పేరెంట్స్ బుద్ధి తెచ్చుకొని దయచేసి పిల్లల్లో పసితనం పోగొట్టకండి. మీలో ఎటు పోయింది? పిల్లల్లా ఉండేవాడు ఫస్ట్. వాళ్ళు స్టూడెంట్స్ చేయటమా, డాక్టర్లు చేయటమా, ఇంజనీర్ పెద్ద కాడు ఏదో ఒకటి అవుతాడు. ఆడ కరప్ట్ ఇంజనీర్ అయితే ఏంటి పరిస్థితి? ఫెయిల్యూర్ డాక్టర్ అయితే ఏంటి? డాక్టర్ అవ్వటం కాదు అక్కడ. ఇది ఎలా అంటే లవ్ స్టోరీ. పేరెంట్స్ విడగొట్టి కొట్టి లాస్ట్కి వీళ్ళిద్దరు కలిసి శుభం కాట్లు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు సక్సెస్ఫుల్గా. శుభం అన్నది నమ్మి అందరు లవ్లో పడిన ప్రతి ఒక్కడు ఆ సినిమాని తిట్టుకుంటాడు. తర్వాత స్టోరీ ఎవడొచ్చి అప్పుడు అక్కడ వస్తుంది అసలు ప్రాబ్లం. యూ హ్యావ్ టు ప్రిపేర్ దెమ్ ఫర్ ది యాక్చువల్ జర్నీ ఆఫ్ లైఫ్. అది ఏ రోజు లేదు. సక్సెస్, లైఫ్కి సంబంధించిన సక్సెస్ అన్నది మనం చాలా మటుకు ఏం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరేం చెప్తారు? సక్సెస్ అంటే ఏంటి లైఫ్లో? మామూలుగా ఊరికే టక్మని మీకు తోచింది చెప్పండి. మనకు నచ్చిన దాంట్లో మనం గెయిన్ చేయడం. కరెక్ట్. ఆత్మసంతృప్తి. కరెక్ట్. ఆత్మసంతృప్తి, నచ్చిన మనుషులతో ఉండటం, నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటం, మనం కన్న పిల్లలు చాలా గొప్ప పేరు మనకు తీసుకురావటం లాంటివి. సరే, పిల్లలు, చదువు, వృత్తి ఇది కాదు. సుఖంగా ఉండటం, జీవితం ప్రశాంతంగా ఉండటం, సుఖంగా చచ్చిపోవటం, ఇది కదా డెఫినేషన్స్. బట్ నా డెఫినేషన్ ఏంటంటే, సక్సెస్కి ఫస్ట్ అండ్ లాస్ట్ అల్టిమేట్ సక్సెస్ ఈ పుట్టడం. ప్రపంచంతో పోటీ పడి నేను నా మిత్రుల కన్నా ఎంత గొప్ప స్థాయిలో ఉన్నాను, ఎంత డబ్బులు సంపాదించుకున్నాను, ఎంత సక్సెస్ అయ్యాను, ఎన్ని అవార్డ్స్ వచ్చాయి, లేకపోతే ఎంత వెనకేసుకున్నాను, ఇవి ఉంటాయి కదా కొలమానాలు. వీటన్నిటిలో పడి అసలు సక్సెస్ ఒకటి మర్చిపోతున్నాం. సైన్స్లో ప్రతి చిన్న పిల్లల దగ్గర తెలిసేది, తల్లి గర్భంలో మనకు పోటీ ఎంతమంది ఉన్నారు, మన సిబ్లింగ్స్. అంటే వినడానికి కొంచెం కర్కశంగా క్రూడ్గా ఉంటుంది ఇది. అంటే ఎలాగంటే కొన్ని వేల కణాలు, లక్షలు కూడా కాదు, కోట్ల కణాలు పోటీ పడి, సైన్స్ గురించి చెప్తాను ఇప్పుడు, సైన్స్ పాఠం చెప్పట్లేదు, ఒక గుడ్డులోకి ప్రవేశించాలి. ఇది సైన్స్. అన్ని కోట్ల మందిలో ఒక్కటే ప్రాణం పోసుకుంటుంది. అది మనం అవుతున్నాం, మీరు అవుతున్నారు, నేను అవుతున్నాను. సో మనతో పాటు పోటీపడి పరుగుళ్ళు అందుకునే ఆ ఒక్క పోస్ట్ కోసం, ఆ పోస్ట్ ఏంటి? పుట్టుక. ఆ పోస్ట్ కోసం కోట్ల కణాలు పోటీ పడిన తర్వాత అందులో మనం సక్సెస్ అవటం అన్నది ఫస్ట్ అండ్ అల్టిమేట్ సక్సెస్. ఆ తర్వాత పుట్టి బయటపడి, ఆడ పుట్టుకు చంపేస్తున్నారు, మగ పుట్టుకు పుడితే ఇంకో రకంగా ఉంటున్నాయి. అంటే చెప్తున్నా, ఒక మనిషి ప్రతి సినిమా, నాకు సినిమా అంటున్నాను అంటే గుర్తొచ్చింది, ఈగ సినిమాలో రాజమౌళి గారు సీన్ తీశారు. ఈగ సూపర్ డూపర్ హిట్ కదా. నాకు పర్సనల్గా రాజమౌళి
బాహుబలికి 10 times ఎక్కువ ఈగ, నా పర్సనల్ ఒపీనియన్, టేస్ట్. అంటే అంత గొప్ప నరేటివ్ నేనైతే అక్కడ చూడలేదండి హాలీవుడ్ ఫిల్మ్స్లో కూడా. ఎందుకు నాకేం నచ్చింది అన్న దాంట్లో నేను పుట్టుక గురించి చెప్తా. నాని క్యారెక్టర్ చచ్చిపోయి ఏ కింద పడుతుంది, అది మన అందరికి తెలుసు ట్రైలర్ దగ్గర నుంచి. నాని కొంచెంసేపు ఉంటాడు సినిమాలో, ఆ తర్వాత ఏక కింద అయిన తర్వాత ఏం చేస్తాడు రాజమౌళి చూద్దాం. అందరిలాగా నేను ఎంజాయ్ చేశా మార్నింగ్ షో. బయటకు వచ్చి పిచ్చెక్కిపోయి వెన్న మ్యాటింగ్కి వెళ్ళిపోయా. నా వల్ల కాల చూసేయాలి మరొకసారి ఏంటిది. ఆ లోపలికి వెళ్ళిపోయి చూసిన తర్వాత నేను మార్నింగ్ షో చూసిన సినిమాకి తర్వాత చూసిన సినిమా పొందలేదు. అప్పుడు నాకు తోచింది, నాకు అర్థమైంది ఏంటంటే, నాకు ఆ సినిమాలో బాగా నచ్చింది ఏంటంటే, గుడ్డు దశలోంచి అది ఈగ రూపం దాల్చి, అంటే ఈగ రెక్కలు తెచ్చుకొని ఒక మామూలు ప్రపంచంలో పడడానికి ఎన్ని కష్టాలు పడుతుందో దాదాపు 10 నిమిషాల పైన టైం తీసుకొని చెప్తాడు డైరెక్టర్. కమర్షియల్ స్టోరీ, సక్సెస్ఫుల్గా వెళ్తున్నాడు. ఒక ఈగని పెట్టుకొని కథ చెప్పొచ్చు అన్న దమ్మేంటి, అందులో ఎన్ని జాగ్రత్తలు పడి ఉండొచ్చు. ఈగతో వాయిస్ ఓవర్ పెట్టాలి, ఈగ పాయింట్ ఆఫ్ వ్యూలో డైలాగులు చెప్పించాలి. లేదు, ఒక్క సౌండ్ లేదు. కీరవాణి గారు నెక్స్ట్ హీరో ఆఫ్ ద ఫిల్మ్ అండి, అతను బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇప్పుడు ఆ దీంట్లో ఒక ఎమోషన్ కన్వే చేశాడు. ఏంటి మీకు గుర్తుంటే ఆ సినిమా, ఈగ గుడ్డులోంచి బయటకు వచ్చిన తర్వాత పెద్ద వరద వస్తుంది, వచ్చిన తర్వాత దాని రెక్కలు అంటుకొని ఉంటాయి. సార్ అదొక్కటే సినిమా సార్ నా దృష్టిలో, ప్రత్యేకమైన సినిమా. ఏంటి ఇంత కష్టపడాలా, విలన్ని ఎలా చంపుతుంది పక్కన పెట్టండి. మనం ఏమనుకుంటాం, ఏగ విలన్ని చంపడం ఏంటి, ఏం చేస్తాడో చూద్దాం. అరే పిచ్చోడా, విలన్ చంపడం గురించి నేను ఇప్పుడు చెప్పట్లే, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నేను విలన్ కాదు, వీడు పుట్టుకు ఎంత కష్టమో మళ్ళీ చూడండి అంటున్నాడు. ఎంత అద్భుతం సార్ అది. మనం అది మర్చిపోయి తెల్లారు లేస్తే పేపర్లు ఇప్పుడు ఏం చూస్తున్నాం, 10th క్లాస్ పిల్లలు అంటే మా జనరేషన్లో, ఇప్పుడు 4th క్లాస్ పిల్లలు చచ్చిపోతున్నారు సూసైడ్లు చేసుకొని, మెంటల్లో బ్లాంక్ అయిపోతున్నారు. నా బెస్ట్ ఫ్రెండ్స్ పిల్లల్లో నేను చూశానండి. నా బెస్ట్ ఫ్రెండ్ అంటే మళ్ళీ ఇలాంటి వాళ్ళు కాదు, చాలా తెలివైన వాళ్ళు, జీవితం మీద విపరీతమైన అవగాహన ఉన్నవాళ్ళు. అంటే పేర్లు చెప్తే బాగోదు కాబట్టి చెప్తున్నాను, పేర్లు వాళ్ళు మెన్షన్ చేయట్లా. అలాంటి వాళ్ళు పిల్లల విషయంలో ఎంత టెన్షన్ పడ్డారో తెలుసు. ఫైనల్గా వాళ్ళు రియలైజ్ అయింది ఏంటి, మనం పెడుతున్నాం ప్రెషర్ పిల్లల మీద అని రియలైజ్ అయ్యి, నా బెస్ట్ ఫ్రెండ్ ఒకడు కొడుకు దగ్గరికి వెళ్ళి, అరే నువ్వు చదువుకోక్కర్లేదు, నువ్వేమీ చేయక్కర్లేదు, నువ్వు బ్రహ్మాండంగా హ్యాపీగా ఉండు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చైల్డ్హుడ్ని ఎంజాయ్ చేయి, నిన్ను చూడలేకపోతున్నాను ఇలాగా, ఒక్కగానొక్క కొడుకువి, నువ్వు బాగుండాలని నేను ఏదో ప్రెషర్ పెట్టాను, కానీ దానివల్ల నువ్వు చాలా కష్టపడుతున్నావు. ఈ స్టోరీ నా ఫ్రెండ్ నాకు చెప్తున్నప్పుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయండి. తల్లిదండ్రులు పడే వేదన ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఎలా ఉందంటే, చదువు 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 చదువు, ఎక్కడ చూసినా అదే గొడవ. ట్రస్ట్ మీ సార్, ఆ తర్వాత నుంచి వాడు చూసిన సక్సెస్లో అంతా ఇంత కాదు. ఈరోజు ఆ కిడ్ బ్రహ్మాండంగా చదువుకున్నాడు, చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు, వెతుక్కుంటాడు, నువ్వు చూసి ఉద్యోగాల్లో వస్తాడు, చాలా బ్రహ్మాండంగా సెటిల్ అవుతాడు. చెప్పొచ్చేది ఏంటంటే, ఈ రియలైజేషన్ ఎంతమంది పేరెంట్స్కి ఉంది. ఇటువంటి దాంట్లో నాకు ఫెయిల్యూర్ అన్నది వచ్చేటప్పటికి దిమ్మ తిరిగిపోయి, మా ఫాదర్ ఎక్కడికి వెళ్తా ఉంటే సినిమాకి వెళ్తా అన్నా. మా మదర్ షాక్. ఇప్పుడు ఏంటంటే మా మదర్ని లేపి మా ఫాదర్ డబ్బులు ఇచ్చి వెళ్ళు. నేను సినిమా హాల్కి అంతే ఉత్సాహంగా వెళ్ళా. నాకేంటి, ఇప్పుడు నా ప్రతి సీను క్యాలిక్యులేషన్. ఫస్ట్ పెద్ద కమల్ హాసన్ చచ్చిపోతాడు, చచ్చిపోయినప్పుడు పాయిజన్ ఆ షార్ట్ ప్రొఫైల్లో ఉంటుంది. ప్రొఫైల్ అంటాం ఇప్పుడు చెప్తున్నా, ఈ పక్క నుంచి ఇలా స్పిల్ చేస్తుంటుంది ఆవిడ మదర్. అందుకు వాడు ఎవడో పొట్టోడు కింద పుడతాడు. బ్రిలియంట్ ఐడియా ఇది. ఈ క్యాలిక్యులేషన్తో వెళ్తున్నా. డైలాగు ఫస్ట్ ఒక గుడిసె ఉంటుంది, ఆ గుడిసెలోంచి ఒక జీప్ తనుకొని వస్తుంది. వాట్ ఇన్ ఓపెనింగ్. ఇప్పుడు అది చూడబోతున్నాను నేను, నాకు తెలిసి సినిమా స్క్రీన్ ప్లే అని దీన్ని అంటారు. ప్రజెంటేషన్ ఆఫ్ స్టోరీ, నరేషన్ ఆఫ్ స్టోరీ ఇన్ స్క్రీన్ ప్లే అంటారు. ఈ టర్మ్స్ నాకు తెలియగానే నేను ఊహించుకుంటున్నా, ఇలా చెప్పాలి కదా, ఇలా చెప్తున్నాడు. ఓకే, ఇవన్నీ పక్కన పెడితే థియేటర్కి వెళ్ళి కూర్చుంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అడు పివిఎస్ శ్రీనివాస్, ఆడు పేరు చెప్పడం నేను ఇష్టపడతా. ఫస్ట్ ర్యాంకర్ ఆడు, అలా కంటిన్యూస్ కొట్టేవాడు. భాస్కర్ అని యూఎస్లో ఇద్దరు సెటిల్, వాళ్ళిద్దరి మధ్య పోటీ ఉండేది. వీళ్ళిద్దరిలో పివిఎస్ శ్రీనివాస్ అనేవాడు నా పక్కన కూర్చున్నాడు. వాడు ఒక్కడే, వాళ్ళ ఫాదర్ డ్రాప్ చేస్తూ వచ్చినాడు. ఎగ్జామ్ పాస్ అయినందుకు, నేను ఎగ్జామ్ ఫెయిల్ అయినందుకు. వాడు ఆనందంగా ఉండాలని, నేను బాధపడకూడదని. ఇద్దరు ఫాదర్స్ ఒకే సినిమాకి పంపిస్తే తెలియకుండా ఇద్దరు పక్క సీట్లో కూర్చున్నాం. కూర్చుంటే వాడు లేట్గా వచ్చాడు ఇంకా సినిమాకి. నేను మొదటి నుంచి మిస్ అవ్వకూడదని పరిగెట్టుకుని ఫాదర్ని పదండి నేను. వాడు పక్కన కూర్చున్న తర్వాత హర్ష అన్నాడు. నేను పట్టించుకోడు. హాయ్రా అరే ఓకే. ఆ సాంగ్ ఏదో వచ్చినప్పుడు ఏంట్రా నేను పాసా, ఫస్ట్ క్లాసా అన్నాడు. అంటే సెకండ్ క్లాసా అని అడగటం ఇష్టం లేక, నాకు చదువు స్తోమతడి తెలుసు. ఫస్ట్ అంటే కాదా, 3rd క్లాస్ అంటానని ఆడి ఉద్దేశం.
లేదురా ఫెయిల్ అన్న ఆడు కాసేపు నన్ను చూస్తున్నాడు అన్న విషయం నాకు తెలుసు ఆడు సినిమా చోట్ల నేను ఇంకా అలా చూస్తున్నా సినిమా గౌతమి ఆ డ్యాన్స్ బాగుంది, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇలా ఉంది, ఇవన్నీ చూస్తున్నా ఈ మొహం ఇట్టో ఉంది, మధ్యలో చూస్తే నన్ను చూస్తూ నేను చూసేటప్పుడు అటు తిరుగుతున్నాడు. నాకు ఇప్పటికీ గుర్తండి, అడు ఎక్కడో పీవీఎస్ యూనివర్సిటీకి ఈ సీన్ గుర్తుండే ఉంటుంది. వీడు పాస్ అయిన తర్వాత ఎంత ఏడిపించి పంపిస్తారు మా పేరెంట్స్ సినిమాకి, ఫెయిల్ అయిన వాడిని సినిమాకి అలా పంపించారు. అంటే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఫాదర్ అండి.